హలో. రైట్. మరి స్వీటీ ఎంతమందితో మాట్లాడాలనుకుంటున్నారు? ఈరోజు స్టోరీ చెప్తాన్నది కదా, వింటారా మరి? మరొకసారి వెల్కమ్ చేయండి. వచ్చేంత వరకు చెప్తాను ఉండండి. వచ్చిందా? పిల్లలు, నేను రెడీ కాకూడదా? మీరు ఎందుకు అలా అరుస్తా ఉన్నారు? నేను రెడీ అవుతూ ఉంటే మీరు పిలుస్తా ఉన్నారు, అందుకే కొంచెం మేకప్ వేసుకొని వచ్చా. పిల్లలు, మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? ఎంతమంది మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు? నిజంగా చెప్తున్నారా? పిల్లలు, మీరెంతవరకు అల్లరి చేయలేదా? అబద్ధం చెప్తున్నారు. నేను వెళ్ళిపోతాను. మరి మీరు అబద్ధం చెప్తే నాకు కోపం వస్తుంది, తెలుసా? మరి తెలిసినాక ఎందుకు అబద్ధాలు చెప్తారు? పిల్లలు, అల్లరి చేశాం కానీ ఇక్కడ నుండి చేయము అని చెప్పండి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, పిల్లలు, మీకు స్టోరీ కావాలా? మీరు వింటారా? చక్కగా వింటారా? అల్లరి చేయరుగా? చేస్తారా? చెయ్యరా? మాట్లాడరు కదా? దిక్కులు చూడరు కదా? అగోగో అక్కకి ఇచ్చుకుంటుంది, నేను చూస్తున్నాలే. గెలుకుంటున్నారు కదా? నాకు తెలుసులే, మీరు కబుర్లు చెప్పుకుంటా ఉంటున్నారు లేదా? అంకుల్, మీ పిల్లలు చాలా సైలెంట్ గా ఉన్నారా? అంకుల్, ఓకే. పిల్లలు, పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? కావాలా మీకు స్టోరీ? చెప్పమంటారా? మీలో ఎవరు గొప్పవారు? ఎవరు? మీరందరూ గొప్పవారా? అవునా?
చీమ వచ్చి నేను పైకి ఎగురుతాను, నేను కింద వాగుతాను అంటూ చెప్పుతూ వచ్చిందంట. అలాగే మరలా ఇంకో పురుగు వచ్చి నేను గొప్ప, నేను ఇలాగ చేస్తా అలాగ చేస్తా అంటూ చెప్తూ వస్తున్నాయంట. అందులో నుంచి ఒక మినుగురు పురుగు వచ్చి నేను ఆకాశంలో నైట్ పూట ఎగురుతూ మరి చక్కగా విహరిస్తూ ఉంటానంటూ చెప్తూ మరి లైట్లు వికసిస్తూ లైట్ల ద్వారా ఆ పురుగులన్నిటికీ చూపిస్తూ ఉంటుందంట. అప్పుడు అక్కడున్న పురుగులన్నీ చూసి అమ్మో మనకంటే చాలా లైట్లను ఇస్తూ ఎంత అందంగా ఉన్నదో కదా అని వాళ్ళంతా మరి సైలెంట్గా అయిపోయి చూస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? మీలాగే వింటూ చూస్తూ ఉన్నారంట. ఇంకంతే, ఎందుకంటే ఆ పురుగుకు చాలా చక్కగా మినుగురు లైట్లు వస్తూ ఉన్నాయి కదా, చక్కగా రకరకాలుగా లైట్లను ఇస్తూ ఎగురుతూ ఉన్నదనేసి వీళ్ళంతా ఏం చేశారంటే చక్కగా ఇంకంతే మనకంటే చాలా గొప్పది అని వాళ్ళంతా అనుకుంటూ ఉంటే ఆ పురుగు అయితే ఆకాశంలో ఇలా 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 ఎలా ఎలా తిరుగుతూ తిరుగుతూ చాలా వయ్యారంగా వయ్యారంగా తిరుగుతూ 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 స్టైల్ చేస్తుందంట. నాకే వచ్చు, నాకు లైట్లు వస్తాయి, నేను మెరుపులు ఇస్తాను, నాకు అన్ని ఉన్నాయి అంటూ చాలా స్టైల్ చేస్తుందంట. మీరు చేస్తారు కదా పిల్లలు స్టైలు? నాకు బాగా చదవచ్చు, నేను బాగా అందంగా ఉన్నాను, నా జుట్టు పెద్దగా ఉంది చూడండి అంటూ మీరు కూడా అలాగే చేస్తారు కదా పిల్లలు? అలాగే ఆ లైట్ చేస్తూ ఉంటే అక్కడ ఒక బంగారు పిచ్చుక ఉండి, ఏంటిది? బంగారు పిచ్చుక చూస్తూ మరి ఒక చెట్టు కొమ్మన తన ముక్కుతో ఒక మట్టిని తీసుకెళ్ళి, పిల్లలు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? అయితే నేను గొప్పదాన్ని, లైట్లు బాగా ఇస్తాను, నేను అందంగా ఉంటాను అని ఎగురుతున్న పురుగు ఏమైంది అంటే ఒక పిచ్చుక వచ్చి తన ముక్కుతో మట్టిని తీసుకెళ్ళి ఒక చెట్టు కొమ్మకు వేసిందంట. దేనికేసింది? చెట్టు కొమ్మకు వేసి ఈ బంగారు పురుగు అంటే ఈ బంగారు ముక్కు ఉన్న పిచ్చుక ఆ రెక్కలు గల ఆ లైట్లో మినుగురు పురుగు వస్తుంది కదా, మినుగు 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 మినుగమంటూ మరి లైట్లను వేస్తున్న ఆ పురుగు తీసుకెళ్ళి ఏం చేసిందంట, మట్టికి అతికిచ్చేసింది. ఏం చేసింది? మట్టికి ఏం చేసేసింది? అప్పుడు దాని రెక్కలు, దాని లైట్లు అన్నీ, పిల్లలు నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా, మీరు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నాను పిల్లలు, మరి మీరు చక్కగా వినాలి. అయితే ఆ మినుగురు పురుగును తీసుకెళ్ళి ఆ మట్టికి అతుక పెట్టేసిందంట పిచ్చుక. అప్పుడు ఆ మినుగురు పురుగు ఏం చేసిందంటే ఎగరలేదు. ఎగరగలుగుతుందా? మట్టికి అతుక్కొని పోయి చనిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న పిచ్చుక పురుగులన్నీ చూసి అమ్మో ఇందులో ఎవరు గొప్ప కాదు, అందరము గొప్పవారమే కదా పిల్లలు, అవునా కదా? అందరం గొప్పవారమే, అవునా కదా? నేను మళ్ళీ వస్తాను పిల్లలు, మీరు ఏం సమాధానం చెప్పట్లేదు. బాయ్. మీరు సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పట్లేదు ఎందుకు? బాగైంది, ప్రార్థన చేసుకొని ముగించుకుందామా ఇక? మరి స్వీట్ అక్కడ కథ చెప్తుంటే మీరు ఇక్కడ అల్లరి చేస్తున్నారు, ఇంకా గిల్లుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు. సమాధానం అడిగితే మీరు సమాధానం చెప్పట్లేదు.
అందుకని మీరు వినట్లేదని వెళ్ళిపోయింది. రావాలా వద్దా? మళ్ళీ కథ పూర్తి చేయాలా వద్దా? మళ్ళీ పిలవండి. రాదంట. మళ్ళీ పిలవండి.